అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మంలో అంత పెద్ద ఎత్తున వరదలు రావడం, వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన మరి నిర్లక్ష్యం చేసి అది ఏడ పట్టబయలవుతుందో మరి ప్రజల వద్దకు నేరుగా పోయి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడైతే నిలదీస్తారో బయట పెడతారో అని చెప్పి ఒక భయంతో మరి నిన్న దాడి చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ప్రజలు ఉప్పు మీద వేరేసుకుంటుంది. ఒక పక్కా దేశంలో ఏమన్నా జరుగుతూ ఒక పక్కా దేశం కూడా మనం సహాయం చేస్తాం, ఒక పక్క రాష్ట్రానికి సహాయం చేస్తాం. అది పోయి మరి అంత రాష్ట్రంలో మరి ఖమ్మం జిల్లాలో మరి మేము పోయి మా ప్రజలకు మరి మా ప్రజాప్రతినిధులు పోయి ప్రజల వద్దకు పోయి తప్పకుండా తీసుకోమంటే దాడి చేయడం అంటే అది ఎంత దౌర్భాగ్యమైన పని అంటే ఇప్పటి వరకు 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడ జరగలేదు. మరి గతంలో ఈ హిస్టరీ లేకుండే, ఈ నైజం లేకుండే. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి పూర్తి ఒక టార్గెటెడ్ పొలిటిక్స్గా తయారై మరి దాడి చేయడం, దాడులు తప్ప వాళ్ళకి ఇంకొకటి తెలియదు. వాస్తవంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టి మరి ఖమ్మంలో ఇంకా బాగా ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మరి అఖిలపక్ష మీటింగ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీని పిలిచి సంప్రదించి మాట్లాడి ఏ విధంగా ముందుకు పోదామని చెప్పి అది పక్కన పెట్టి ఇవాళ నేనే స్వయంగా పోయినా కూడా మరి ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా దారుణం. మరి ఏది ఏమైనా భవిష్యత్తులో మేము ఒక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇట్లాంటి ఎన్నో చూసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు ఎక్కడ కూడా గడవడమో లేకపోతే భయపడడము, మీ ఊపినప్పుడు ఈ ఉపన్యాసాలకు లేకపోతే దాడి చేస్తే భయపడతామని చెప్పి అనుకోవడం అవివేకం. ఖచ్చితంగా ఇలాంటి ప్రతిదాడులు కూడా మేము కూడా చేసి చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ నిన్న జరిగిన హరీష్ రావు గారి మీద జరిగిన దాడిని మరి మా ముఖ్య నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద దాడిని పూర్తిగా మేము ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున ఖండిస్తున్నాం. కేవలం పరామర్శలకి పరిమితమై మరి ప్రతిపక్షాలు ఎత్తించడం మొదలుపెట్టింది. గతంలో ప్రతిపక్ష అధికారంలో మేమున్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిర్మించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి వాళ్ళ అధికారాన్ని పట్టం కట్టి వాళ్ళ అధికారంలో వచ్చినా కూడా ప్రతిపక్షాలను ఇవ్వడమే మొదలు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ నైజం ఏంటి? కేవలం ఎదుటోళ్ళని తిట్టి పబ్బం కట్టడం, ఎదుటోళ్ళ మీద దోషేసి పబ్బం కట్టుకోవడమే రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఒక పెద్ద విద్య. ఆ విద్యనే ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, వరదలు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నమని మర్చిపోయి ప్రతిపక్షాలను నిందించడం, ప్రతిపక్షాల మీద ఉసిగొల్పడం కార్యకర్తలు అక్కడ ఎందుకు పోయింది? అక్కడ సహాయ చర్యలకు అందించడం కోసం మా వంతు కర్తవ్యంగా మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా గతంలో అధికారంలో ఉన్న వాళ్ళకి సాయం చేసాం, ఇప్పుడు కూడా సాయం చేస్తామని ఒక మంచి ఉద్దేశం కొద్ది ఖమ్మం జిల్లా వాసులను వరద వచ్చిన వాళ్ళని ఆదుకోవడం కోసం మా వంతు సాయంగా ఈ ప్రతినిధుల బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అరే వాళ్ళ సాయం చేస్తున్నాం, మనం ఇంకొంచెం ఎక్కువ చేద్దామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం చేయకపోగా చేసే వాళ్ళను మరి రాళ్ళతో దాడి చేయడం అనేది మరి మంచి పద్ధతి కాదు, ఇది మంచి చర్య కూడా కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉండదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ మంచి పనైనా చేయొచ్చు. అలాంటి మంచి పనిని హర్షించాలి, మంచి మెచ్చుకోవాలి. లేదంటే వాళ్ళు పోటీపడి పనిచేయాలి, పోటీపడి పనిచేసి ప్రభుత్వ పనికి ఎక్కువ సాయం చేయించండి. అట్లాంటి చేయకుండా రాళ్లతో దాడి చేయించడం అనేది మంచి చర్య కాదు, ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎవరికైనా చేయవచ్చు, ఏముందండి దాడితే ఉంది. మీరు ఇంటిగా జవాబు పత్తాల్సింది ఏంటి అన్నట్టు మీరు ఇక్కడితో చేస్తే రాళ్లతో వస్తుంది. ఏదైనా కానీ చర్య ప్రతిచర్య ఉంటుంది. కానీ మేము సమన్వయంతో ఓపిక కొద్ది వరదలు రాజకీయం చేయొద్దని, వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశం కొద్ది ప్రతినిధుల బృందం వెళ్ళి అక్కడ సహాయ సహకారాలు అందించడం జరిగింది. కానీ కారకాలు కొట్టి విమర్శలు చేసి తన యొక్క వికృత చర్యగా సృష్టించడం అనేది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా హెచ్చరికలు చేస్తా ఉన్నాం. అందరూ ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా ఎక్కడికైనా వెళ్ళి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటే చేయాలి, దాన్ని హర్షించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చేసే చర్యలు మంచి పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా కానీ అట్లాంటి చర్యలు ఇక ముందైనా జరగకుండా చూసుకోవాలి. ఏదైతే హరీష్ రావు గారి మీద నిన్న వాళ్ళ ప్రతినిధుల బృందం మీద కావలసుకొని అక్కడికి వచ్చిన మంచి పని చేస్తుంటే దాన్ని చెడగొట్టడం కోసం
చేసిన చర్యగా అభివర్ణిస్తూ దాన్ని పూర్తి తీవ్రంగా ఖండిస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.